హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మంచి మ్యాటర్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన 4th వాచ్ అవర్స్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి తొందరగా అనే దాని గురించి నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. తొందరగా అయితే కంప్లీట్ అయిపోద్ది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, నాలాగే. మన వీడియోస్ తొందరగా అయితే ఎవరు చూడరు. ఒకళ్ళు చూసినా సరే 1 మినిటే చూస్తారు, మళ్ళీ స్కిప్ చేసేస్తారు. దానివల్ల మనకి వాచ్ అవర్ అయితే కౌంట్ అవ్వదండి. మన వీడియో చూస్తేనే మనకి వాచ్ అవర్ అనేది కౌంట్ అయ్యిద్ది. మన షార్ట్ వీడియోస్ వల్ల సబ్స్క్రైబర్లు వస్తారండి. దానికి వ్యూస్ బాగా వచ్చి వాచ్ అవర్స్ వచ్చినా కూడా మనకి మోనిటైజేషన్ అవ్వడానికి ఆ షార్ట్ వాచ్ అవర్ అయితే పనికిరాదండి. మన ఫుల్ వీడియోస్ సంబంధించిన వాచ్ అవర్ అయితేనే పనికొచ్చిద్ది. అందుకని చెప్పి ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. నేను కూడా ఫాలో అవుతున్నాను. చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఒక్కసారి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. అయ్యాక ముందు మీకు వాచ్ అవర్ ఎంత ఉంది, ఇది ఇట్లా చేశాక వాచ్ అవర్ ఎంత ఉంది ఏంటంటే మీరే గమనించండి. వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి. అందరికీ అయితే షేర్ చేయండి. మళ్ళీ కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుద్ది. ఈ ట్రిక్ అన్నది మన ఫోన్లో అయితే చేయకూడదండి. ఎందుకంటే మన ఛానల్ ఉంటుంది కదా, ఆ ఫోన్లో అయితే చేయకూడదు. వేరే వాళ్ళ ఫోన్లో ఎవరైనా ఉంటాయి కదండి, మన హస్బెండ్ కానీ అత్తయ్య ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉంటాయి కదండి ఫోను, వాళ్ళ ఫోన్లో అయితేనే చేయాలి. మన ఫోన్లో అయితే చేయకూడదు, అయిపోతాయి. ఇప్పుడైతే ఎట్లా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చూపించేస్తాను మీకు కూడా. అయితే ఇంకో విషయం ఏంటంటే వైఫై కనెక్షన్ ఉంటే ఇంకా చాలా అయితే బాగా అవిద్దండి. నెట్ అయినా పర్లేదు, వైఫై అయితే ఎక్కువ వీడియోస్ చూసుకోవడానికి ఉంటుంది. మనమైతే కొత్త ప్లేలిస్ట్ అయితే ఒకటి చేసుకొని దాంట్లో ప్రాసెస్ ఎట్లా చేయాలి ఏంటనేది అయితే చూపించేస్తాం మీకు. ప్రాసెస్ ఎట్లా చేయాలో చూసేయండి. వేరే వాళ్ళ ఫోన్ అయితే తీసుకోవాలి. తీసుకొని యూ అని ఉంది కదండి, దాంట్లోకి అయితే వెళ్ళాక ఇక్కడంతా ప్లేలిస్ట్ అవుతుంది చూడండి. న్యూ ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అది అడుగుతుందండి, మన ఇష్టం. మన ఛానల్ నేమే పెట్టాల్సినంత అవసరం లేదు, ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను వచ్చేసి రమ్య అని చెప్పి పెడతానండి. మీ ఇష్టం, మీకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఛానల్ నేమ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ అని ఉంది కదండి, ఇప్పుడు ఇది ప్రైవేట్ అన్నది ఏంటంటే పబ్లిక్లో పెట్టాలి. ఇప్పుడైతే ఈ బటన్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ప్లేలిస్ట్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ యాడెడ్ వీడియోస్ అని ఉంది కదండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. వచ్చేసి మీ ఛానల్ నేమ్ అండి, మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసుకోవాలి అక్కడ. నా ఛానల్ నేమ్ వచ్చేసి కట్టారమ్య కదండి. ఇదిగోండి నా ఛానల్ నేము. నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసాను. ఇదిగోండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్, ఫుల్ వీడియోస్ అయితే వస్తున్నాయి ఇట్లాగా. అయితే ఇప్పుడు ఒక్కదాన్ని అయితే సేవ్ చేసుకొని చూపిస్తాను మీకు ఎట్లా చేయాలండి. ఇది ఉంది కదండి, సేవ్ టు ప్లే అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇదైతే సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మన ప్లేలిస్ట్లో అయితే చూసుకోవడమే. ఇట్లా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇదిగోండి, ఇది సేవ్ అయిపోయింది. ఇంకా సేవ్ టు ప్లే. ఇట్లా మనకి ఎన్ని వీడియోస్ అయితే కావాలో అన్నీ అయితే అట్లా చేసుకోవాలండి. చేసుకొని చక్క నైట్ అంతా మన వీడియోస్ అన్నీ ఇట్లా సేవ్ చేసేసుకొని మన ఫోన్ ఆన్ చేసేసి ఇంకా మనం పట్టుకుని పోయామనుకోండి, ఇంకా ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటైతే ఆటోమేటిక్గా అయ్యే వస్తూ ఉంటాయి వీడియోస్. దానివల్ల ఏంటంటే మనకి వాచ్ అవర్స్ కూడా కలిసి వస్తుందండి. వాచ్ అవర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇట్లా అయితే సింపుల్గా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నాను, నాకైతే బాగా వర్కౌట్ అయింది. అందుకని చెప్పి నాలాగే మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి వర్క్ అయిద్దని చెప్పి చేశాను. ప్లీజ్ అండి ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి, ఉపయోగపడే వీడియో. మీరు ఇచ్చే చిన్న లైక్ షేర్ వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యిద్ది ఈ వీడియో. చూసారు కదండి, ఇప్పుడు ఫోన్లో అయితే చూపించాం కదా ట్రిక్ ఎట్లా చేయాలి ఏంటనేది. చూసేసేయండి. కొత్తగా ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళకి కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. చూసి ఇట్లా మీరు ట్రై చేయండి ఒకసారి. మీకు ఎట్లా అనిపించింది ఏంటనేది నాకు కూడా కామెంట్ చేసేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.